వైసీపీ త్వరలోనే ఖాళీ అవుతుందని, వచ్చే ఎన్నికల్లోపు ఆ పార్టీలో ఎవరు ఉండరని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు జోస్యం చెప్పారు. పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన సోమలలో నిర్వహించిన జనం కోసం జనసేన బహిరంగ సభలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో పెద్దిరెడ్డి అన్యాయాలు, అక్రమాలకు అంతులేదని మండిపడ్డారు. అటవీ భూముల్ని ఆక్రమించి ప్రభుత్వ నిధులతో రహదారులు నిర్మించారని దుయ్యబట్టారు. చాలా మంది ఇది చెప్పారండి, పెద్దిరెడ్డి మీద చాలా భయపడతారండి మనోళ్ళందరూ. చాలా మంది కొంచెం మీరు జాగ్రత్త. పెద్దిరెడ్డి కదయా, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కదయా, వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి కదా 2 లక్షల కోట్ల అక్రమాస్తులు కూడా పెట్టాడు. ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లను దాటిపోయింది. దాదాపు 2 లక్షల పైగా ఓట్లు వేసి గెలిపిస్తే శాసనసభకు వచ్చి నీ ప్రజల తరఫున నీ గొంతు వినిపించడానికి ధైర్యం చాలా. నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు? అర్జెంట్ గా రాజీనామా చేయాలి. మీ వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు, ఇంక్లూడింగ్ మీ నాయకుడు జగన్ రెడ్డి కూడా నీకు సిగ్గు, అభిమానం, ధైర్యం ఉంటే వచ్చి మీ గొంతు శాసనసభలో వినిపించండి. వైసీపీ నాయకులు ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరెవరి ఆస్తులు అయితే అడ్డగోలుగా కబ్జా చేశారో ఇవన్నీ కూడా బయటపిస్తాయి. ఎప్పుడో 4 సంవత్సరాల 3 నెలలు 4 నెలల తర్వాత వచ్చి ఎలక్షన్స్ అప్పుడే వచ్చేస్తాయని చెప్పి జనాలతోటి మైండ్ గేమ్ ఆడుతున్నారు. లేకపోతే మీ కార్యకర్తలు ఉన్న వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అరే మీ పార్టీలో ఎంతమంది ఉంటారో ఇంకా తెలియదు, అందరూ వచ్చేస్తున్నారు. మీరు రైట్ హ్యాండ్ అని పేరు పెట్టిన విజయసాయి రెడ్డి బయటకు వచ్చేసి మిగతా వాళ్ళు పెద్ద లెక్క